హ్యాపెన్. సూపర్ అండి, సూపర్. సో ఇప్పుడు సరదాగా ఒక చిన్న గేమ్ ఆడదామా? పెహచానా కౌన్, అది గేమ్, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మేము బాబీ గారితోనే మొదలు పెడుతున్నాము. ఈ కళ్ళు చూపిస్తున్నాము. పెహచానా కౌన్. యా. మై గాడ్. శ్రద్ధ. ఓకే. ఊర్వశి. ఓకే. It's only for him. This is only for him. ఓకే ఓకే పాస్ చేయొచ్చు. పక్కన మళ్ళీ శ్రద్ధ గారు. ఓకే. అది శ్రద్ధ. శ్రద్ధ. ఓకే. ప్రజ్ఞ. ప్రజ్ఞ. Full wrong answers you. అంటే వేరే హీరోయిన్స్ కూడా వస్తున్నారా? సమంత. ఇది ఇది సమంత. అయితే అది ఆ ఒకసారి పక్కది. All correct. Third he didn't. Let me just see, because I don't know myself whether what he has said is correct, and this is the right answer. ఆ పక్కన ఉన్నది క్లియర్. Pragya. ఓ మై అవునా? First is Pragya. మార్చారు మీరు, ఏదో చీట్ చేస్తారు. లో 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 మళ్ళీ వెళ్ళండి వెళ్ళకి. Your fourth is correct. Only fourth was correct. So you mean to say the first was not Pragya antara? Okay. I can't recognize myself. This picture, it is gone. Okay, it's ఏమో అచ్చా కదా? ఇది కదా, ఇది ప్రజ్ఞనే. ప్రజ్ఞ కాదు, శ్రద్ధ. సారీ, ఇది శ్రద్ధ. లేదు, ఇది ప్రజ్ఞ. నో 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 in one photo I No, no, look no. at ఇదిగోండి చూడండి, ఇది ఇది okay, టిపికల్లీ okay. ప్రజ్ఞ. ప్రజ్ఞ. అమ్మా, కాదు, హైలైట్ ఏంటంటే లేరు కాదు, ప్రజ్ఞల గుర్తుపట్ల. అది హైలైట్. ఆ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ కి హ్యాట్స్ ఆఫ్. ఓకే. ఇది శ్రద్ధకి. ఈవెన్ యు ఆర్ నాట్ శ్రద్ధ. number 1 Nani Vishwak Venki sir Valaya babu correct చాలా ఈజీ Yes, ఇచ్చారు. okay ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళందరూ వచ్చారు. పెహచానా కౌన్. I have to work on my eyesight. Now Pragya, are you ready? Yes, ma'am. Okay, so you are going to play this, and this is for you. Oh wow. Oh wow. Oh, wow. Left is the Shrikant sir. Right is Bala sir. Third I can't see Suma. Varun Tej. Ah, right. Third means that down. Yes, yes. And this is Bobby. Let's just check. number 3 miss ayindi Number 3 miss అయ్యింది. Let me see if Number 3. that right both parties sir. Who is number one? I'll tell you. She said number 1 is Srikanth గారు అన్నారు. Srikanth gara? I felt like that. Yes. Correct. All correct. Oh my god, all correct. ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళలో ఆల్ కరెక్ట్ చెప్పింది. You also, yeah. But yours was too simple. Too simple. so you should have made it tougher Yeah, I know. My people did it. Very bad. Mine was very good. ఇప్పుడు ఇది వంశీ గారికి. ఓకే, వంశీ గారు, పెహచానా కౌన్ చూడండి. Lips and eyes. నాకు అసలు ఒక్కడు కూడా తెలియట్లేదు. అది వేరే చూడండి, బాగా చూడండి, బాగా చూడండి. మీకు బాగా తెలిసిన పూజనే. ఫస్ట్ పూజ. ఓకే. సెకండ్ రోయిందా బాబీ? థర్డ్ నాలుగు అర్థం అయిపోయినాయి. ఇప్పుడు చెప్పండి మీరు. నాలుగు పూజనే అయితే. నాకు ఫోర్త్ పూజ అనిపించింది. నాకు నాలుగు పూజ అనిపించింది. అదే యాక్చువల్లీ అదే నాకు అర్థమైంది. మూడోది ఆల్ ఫోర్. ఫస్ట్ అండ్ ఫోర్త్. ద లాస్ట్ అండ్ ఫైనల్. Too many films with her. లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే, Okay, that's ఇది అందరూ గెస్ చేయొచ్చు. Valaya sir Venki sir Oh, this is for everyone. పవన్ కళ్యాణ్ గారు, కింద రవితేజ గారు, మధ్యలో బాబీ డియోలు. 6 is Vishnu తమన్. తమన్. ఓల్డ్ తమన్. Yeah. Baby Taman. బేబీ తమన్. బేబీ తమన్. అమ్మా, బేబీ తమన్ గారిని చూద్దాం మనం. ఇదిగోండి. ఆహా. ఎస్, ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. we got 3 right అవును. సో మీరు వర్క్ చేసిన వాళ్ళందరూ, is this not a బాబీ గారు, అండ్ ఇది competition kada ఇట్ ఈస్ యాక్చువల్లీ It is a కాంపిటీషన్. competition we and should me win and Shraddha something won. kada గెలిచిన యావన్ Yeah, తీసుకెళ్ళిపోవాలి. అంతేలా? తీసుకెళ్ళొచ్చండి. I want a cow ఈ ఆవుల్ని పట్టుకెళ్ళొచ్చు. I want I just want the carpet. విచ్ వన్? దిస్ వన్. Yeah, she can take the cow. I'll it's not a take real cow baby ఓకే, సో వెల్ ప్లేడ్. అండ్ అలాగే సాంగ్స్ విషయంలో కూడా మనకి తమన్ గారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాన్రాలోని మ్యూజిక్, ఒకటేమో ఫుల్ మాస్ బీట్ అయినట్టయితే, ఇంకోటేమో మంచి సెంటిమెంట్ సాంగ్ మనకు వినిపించింది. ఇంకా ఎనీథింగ్ మోర్ కమింగ్ అప్? అంటే డైరెక్ట్ ఆల్రెడీ ఒక సాంగ్ గురించి చాలా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి కదా. అవును. యా, మాస్ సాంగ్. అవును, దట్స్ అ మాస్ సాంగ్. యా. ఇంకా అంటే సినిమాలో రిలీజ్ అవుతున్నాయి ఇంకా 2 బ్యూటిఫుల్ మాంటేజెస్ సాంగ్ ఉన్నాయి సుమ గారు. ఓకే. అవి ఫిల్మ్తో పాటు వస్తే బాగుండని మేము వాటిని అలా హోల్డ్ చేసాం. ఓకే. చాలా చాలా మంచి సాంగ్స్ అవి, ఆ 2 కూడా. అండ్ అలాగే ఈ ట్రైలర్ స్టార్ట్ అయింది అనగనగా ఒక రాజు.
అండ్ అలాగే చెడ్డవాళ్ళందరూ అతని డాకు అంటారు అని. ఈ అనగనగా అనేది మనకి చిన్నప్పటి నుంచి ఉండేటువంటి కాన్సెప్ట్. నాకు తెలిసి ప్రతి తల్లి వాళ్ళ పిల్లలకి ఏదో ఒక కథ చెప్పి నిద్రపుచ్చుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు కూడా కొన్ని కథల్ని స్టార్ట్ చేయాలన్నమాట. వంశీ గారు స్టార్ట్ చేస్తారు అనగనగా అని, నెక్స్ట్ శ్రద్ధ దాన్ని కంటిన్యూ చేయాలి, నెక్స్ట్ బాబీ గారు నెక్స్ట్ ఇలాగా మీరు అలా టేక్ ఆఫ్ చెప్పుకుంటూ చేస్తే వెళ్ళిపోవడం. నెక్స్ట్ లైన్ తిని చెప్తుంది. నేను మధ్య మధ్యలో మీకు కొన్ని వర్డ్స్ ఇస్తుంటాను, వాటిని మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అనగనగా ఒక మల్టీప్లెక్స్ పని. పూజా హెగ్డే ఫిల్మ్ ప్లే చేస్తారు. దానికి త్రివిక్రమ్ గారు డైరెక్టర్. అండ్ ఇట్ విల్ బి అ సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఇప్పుడు వంశీ గారు ఈ వర్డ్. బ్లాక్ బస్టర్ అయిన ఆ సినిమాకి జనం ట్రాఫిక్ జామ్ చేశారు. ఓకే సరే మీరు చెప్పారు. ఓకే నెక్స్ట్ శ్రద్ధ. ట్రాఫిక్ జామ్ కదా బికాస్ ఆఫ్ క్రౌడ్స్. పక్కలో ఒక అమ్మాయి సైడ్ లో ఆన్ ద ఫుట్ పాత్ ఒక అమ్మాయి వాస్ సెల్లింగ్ మల్లిపూ. మల్లెపూలు అంట. ఆ మల్లెపూలు కారులో తీసుకున్న తవల గారు మంచి సాంగ్ వింటున్నారు. ఓకే నెక్స్ట్ వంశీ గారు. అదే కార్లో తమన్ దగ్గర డ్రమ్స్ కూడా ఉన్నాయి. ఆ కార్ లో తమన్కి డ్రమ్స్ ఉన్నాయి. ఓకే అండ్ శ్రద్ధ ఇస్ సిట్టింగ్ ఇన్ దట్ కార్. రాకింగ్ శ్రద్ధ యు వర్ దేర్ ఇన్ ద ట్రాఫిక్ జామ్. బాబీ గారు. ఆ కారు వంశీ గారిది. శ్రద్ధ. ఆ కార్ బ్యూటీ సలూన్ కింద పార్క్ చేసి హీ ఫాట్ ద కీస్ ఇన్సైడ్ ద కార్. వంశీ గారు. నేను పానీపూరి తింటుంటే నాకు ఆ కార్ అక్కడ కార్ కీస్ మర్చిపోయాను ఫోన్ చేసి ఇక్కడతో ఆపేస్తే బెటర్. ఓకేనండి. సో ఏంటంటే ఒక కథని పుట్టించడం అనేది ఎంత కష్టమో మాకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే మేము ఎక్కువగా పుట్టించలేము కాబట్టి. అలాంటిది ఒక కథని చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ప్రొడ్యూస్ చేసి దాన్ని జనాల మధ్యలోకి మార్కెట్ చేసి తీసుకొని వచ్చి హిట్ చేయడం అనేది ఈజీ విషయం కానే కాదు. ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వేర్ దేర్ ఆర్ సో మెనీ క్రాఫ్ట్స్ అండ్ అందరూ డిఫరెంట్ వెండర్స్ ని ఆర్గనైజ్ చేసి తీసుకొని వస్తున్నటువంటి మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. వంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఇన్ని బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ని అందిస్తున్నందుకు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. బాబీ గారు ఇంత డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని తీసుకొస్తున్నందుకు బ్లాక్ బస్టర్ కొట్టేశారు మీరు. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ టు బోత్ ద లవ్లీ లేడీస్ ఫర్ బ్రింగింగ్ ఇన్ సచ్ గ్రేట్ కంటెంట్ అండ్ సో మచ్ ఆఫ్ టాలెంట్ అండ్ అబండెన్స్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సో జనవరి 12వ తారీఖున వచ్చేస్తుంది ఇన్ థియేటర్స్ డాకు మహారాజ్. ఎంజాయ్ డాకు మహారాజ్ అండ్ మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వాచ్ డాకు మహారాజ్ On the 12th of January. Her birthday.